హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎన్ కిచెన్. ఈరోజు మన ఆర్ఎన్ కిచెన్లో ఎంతో టేస్టీగా ఉండే మామిడి తాండ్రి తయారు చేయబోతున్నాను. నేను ఇక్కడ 1/2 కేజీ మామిడి పళ్ళు తీసుకున్నాను. మామిడి పళ్ళ పైన ఇలా సాల్ట్ వేసి కడగడం వల్ల వాళ్ళు పెట్టిన ఏదైనా కెమికల్ ఉంటుంది కదా, అది పోతుంది. ఇప్పుడు నేను సాల్ట్ వేసి వీటిని బాగా నీట్గా కడుగుతాను. మ్యాంగోస్ పైన ఇలా పీల్ తీసేయాలి. ఇప్పుడు వీటిని దానిపైన తొడిమ తీసేసి ఇలా ముక్కలుగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. దీని లోపల ఉన్న గుజ్జు మొత్తం తీసేయాలండి. ఈ గుజ్జుతోనే ఈ మామిడి తాండ్రికి టేస్ట్ వస్తుంది. ఇలా మొత్తం అలా నేను వీడియోలో తీస్తున్నట్టుగా నీట్గా గుజ్జు అంతా తీసేయాలి. మొత్తం తీసేయాలండి. ఇలా అలా వైట్గా పిక్కు కనిపించే వరకు గుజ్జు మొత్తం ఇలా దీనిపైన కొంచెం గుజ్జు ఉండగానే పారేయకూడదు. ఇలా పూర్తి గుజ్జు తీసుకుంటేనే దీనికి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ ముక్కలన్నిటిని ఇలా కొంచెం నలుపుకోవాలి. తర్వాత దీన్ని ఇంకా మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను దీన్ని మెత్తగా పేస్ట్ చేసుకున్నాను. మీరు కూడా ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, అంత మెత్తగా చేసుకోండి. ఇది 1/2 కేజీ గుజ్జు. దీనికి నేను 100 గ్రామ్స్ బెల్లం వేశాను. నేను తీసుకున్న మామిడి పళ్ళు కొంచెం స్వీట్గా ఉన్నాయి, అందుకే 100 గ్రామ్స్ తీసుకున్నాను. మీరు తీసుకునే మామిడి పళ్ళను బట్టి బెల్లాన్ని తీసుకోండి. మామిడి పళ్ళు కొంచెం పుల్లగా ఉంటే బెల్లం ఎక్కువగా తీసుకోండి. బెల్లాన్ని తురిమి తీసుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ 4 యాలక్కాయలు తీసుకున్నాను. ఈ యాలక్కాయలను దంచి వేయాలండి. ఇప్పుడు నేను స్టవ్ వెలిగించి మంటను లో ఫ్లేమ్లో పెట్టి ఈ గుజ్జుని జాగ్రత్తగా కలుపుతూ ఉడికించుకోవాలి. ఇక్కడ నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా కలుపుతూనే ఉండాలి, లేదంటే ఇది అడుగంటుతుంది. ఒక 5 మినిట్స్ జాగ్రత్తగా ఇలా కదుపుతూ ఉడకనివ్వాలి. తర్వాత దీంట్లోకి నేను బెల్లాన్ని 100 గ్రామ్స్ బెల్లాన్ని వేశాను. ఈ బెల్లాన్ని కూడా వేసిన తర్వాత బాగా తిప్పుతూ కలపాలి. బెల్లం అంతా కరిగిపోయే వరకు ఇలా తిప్పుతూ కలపాలి. ఇప్పుడు నేను దీంట్లోకి ఇలాచీ పౌడర్ వేస్తున్నాను. ఇలాచీ పౌడర్ వేసిన తర్వాత పౌడర్ అంతా మిశ్రమంలో కలిసేలాగా ఇలా బాగా కలుపుకోవాలి. మనకు మామిడి తాండ్రి అయిందా లేదా అని తెలుసుకోవడానికి మనకు ఇది కొంచెం పాకంలా రావాలండి. ఆ పాకం ఎలా రావాలో మీకు ఇప్పుడు నేను చూపిస్తాను. ఇప్పుడు ఇది అయిందా లేదా అని చెక్ చేసుకోవడానికి కొంచెం ఇలా వేళ్ళతో తీసుకొని దానిని ఇలా అని చూడాలి. అప్పుడు ఇది కొంచెం తీగలా వస్తే ఇంక ఇది అయిపోయినట్టే. వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్కి నెయ్యి రాసుకొని ఇప్పుడు నేను ఇలా ప్లేట్కి నెయ్యి రాస్తున్నాను. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఈ ప్లేట్ మధ్యలో వేసి పలుచగా ప్లేట్ అంతా స్ప్రెడ్ అయ్యేలా స్పూన్తో అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ నేను వీడియోలో ఒక స్పూన్తో ఇలా మొత్తం
ప్లేట్ మొత్తం స్ప్రెడ్ చేస్తున్నాను. పలుచగా స్ప్రెడ్ చేసుకోండి. ఇలాగే మిగతా మిశ్రమాన్ని కూడా ప్లేట్లలో ఇలా పలుచగా స్పూన్తో స్ప్రెడ్ చేసి ఇప్పుడు ఈ ప్లేట్స్ని తీసుకెళ్ళి ఎండలో పెట్టుకొని ఒక రోజంతా ఎండలో వీటిని బాగా ఆరనివ్వాలి. ఇక్కడ మనము ఈ మామిడి తండ్రిని బెల్లంతో చేసాం కాబట్టి ఇది హెల్త్కి చాలా మంచిదండి. చాలామంది చక్కెరతో చేస్తారు, కానీ నేను ఇక్కడ బెల్లంతో చేశాను. మీరు కూడా ఒకసారి ఇలా బెల్లంతో ట్రై చేసి చూడండి, చాలా టేస్ట్గా వస్తుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. ఇక్కడ చూడండి, ఇది పూర్తిగా ఎండిపోయింది. ఇప్పుడు మనము ఒక చాక్ తీసుకొని సైడ్లను ఇలా మెల్లగా కదుపుతూ ఉండాలి. చూడండి, ప్లేట్ మొత్తాన్ని ఇలా జాగ్రత్తగా ఇలా కొంచెం కొంచెంగా పైకి లేపుతూ, మేము ఆల్రెడీ ప్లేట్స్ పైన నెయ్యి వేసాం కాబట్టి ఇది ఈజీగానే పైకి లేసి వస్తుంది. చూడండి, ఇప్పుడు నేను ఇలా పైకి తీస్తున్నాను, ఎక్కడా కూడా అతుక్కోకుండా ఈజీగా పైకి వచ్చేసింది. ఇప్పుడు దీనిని మనం నచ్చిన షేప్లో కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను వీటిని ఇప్పుడు చాక్తో పీసుల్లా కట్ చేస్తాను. మిగిలిన ప్లేట్స్లో వాటిని కూడా ఇలా జాగ్రత్తగా పైకి తీసి అన్నిటినీ ఇలా చాక్తో మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవాలి. నేను ఇప్పుడు వీటిని అన్నిటినీ కట్ చేసి చూపిస్తాను. ఇప్పుడు వీటిని ఉల్టా వేసుకొని ఇలా చాక్తో పీసుల్లా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసిన పీసులన్నిటిని ఇలా రోల్లా చుట్టుకోవాలి. నేను ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా ఇలా అన్నిటినీ రోల్లా చుట్టుకోండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే మామిడి తండ్రి రెడీ అయిపోతుంది. ఇది 6 months వరకు నిల్వ ఉంచుకోవచ్చు. దీన్ని బాగా ఎండలో అప్పుడప్పుడు పెడుతూ దీన్ని 6 months వరకు నిల్వ ఉంచుకోవచ్చు. నేను వీటిని అన్నిటినీ ఇలా రోల్ చుట్టి పెట్టుకున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.